श्री गुरुभ्यो नमः। ओम अरुणाचलेश्वराय नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. పోయిన క్లాస్లో ఈశావాస్య ఉపనిషత్తులో 6-7 మంత్రాల గురించి నేను మీకు వివరంగా చెప్పాను. ఒకసారి 7వ మంత్రం గురించి క్లుప్తంగా చెప్పి ఈరోజు చాలా చాలా ముఖ్యమైన మంత్రం 8వ మంత్రం చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే అందులో పరమాత్మ తత్వం గురించి చాలా లోతుగా చెప్పారు. ముందుగా ఈ 7వ మంత్రం గురించి క్లుప్తంగా చెప్పి ఆ తర్వాత వెళదాం. చూడండి, 7వ మంత్రం ఏమిటి? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. ఇది పాయింట్. ఏకత్వమనుపశ్యతః అనేది అండర్లైన్ చేసుకోండి. అంటే దీని అర్థం ఏమిటి? సదా సర్వత్రా ఏకత్వాన్ని చూచేవాడికి మోహముండదు, శోకముండదు అని ఈ మంత్రం చెబుతోంది. సర్వత్రా ఏకత్వాన్ని చూడడం అంటే అర్థమేమిటి? ఆత్మస్వరూపమే ఇన్ని కోటానుకోట్ల నామరూపాలుగా వ్యాపించి కనిపిస్తూ ఉంది అనే భావనను కలిగి ఉండడం. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే నేనే ఇన్ని రకరకాల రూపాలలో వ్యాపించి నాకు నేనే కనిపిస్తున్నాను అనే భావనయే ఏకత్వ భావన. ఇది ఎప్పటికీ మర్చిపోకండి. ఏకత్వ భావన అంటే అర్థం ఏమిటి? నేనే అనేకమైన రూపాల్లో కనిపిస్తున్నాను. ఇది అప్పుడేమవుతుంది? అప్పుడు మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది? అంతే కదా. మీరే ఎక్కడ చూసినా మీకు మీరే కనిపిస్తున్నప్పుడు అప్పుడు మీకు మోహం ఎలా కలుగుతుంది, శోకం ఎలా కలుగుతుంది? అయితే మోహం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఈ శోకమోహాలు ఎప్పుడు కలుగుతాయి చెప్పండి? దీన్ని బట్టి ఇతర ప్రాణుల్ని వేరు వెంకటేష్ బాబు గారు కరెక్ట్ చెప్పారు. మీకంటే వేరుగా చూసినప్పుడు మీరు ఇప్పుడు చెప్పే పాయింట్ను బట్టి చెప్పాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేనే అంతటా వ్యాపించి ఉన్నాను, నేనే రకరకాల రూపాలలో వ్యాపించి ఉన్నాను అని చూసినప్పుడు, లేదా అలా చూసేవాడికి మోహం ఉండదు, శోకం ఉండదు అని ఉపనిషత్తు చెప్తుంది. అలాంటప్పుడు శోకమోహాలు ఎలా కలుగుతాయి, ఎప్పుడు కలుగుతాయి? దేన్నైనా ఏ రూపాన్నైనా మీకంటే వేరుగా చూచారో అయిపోయింది. ఆ క్షణమే మీకు ఇంకా మోహం కలుగుతుంది, తద్వారా శోకము కలుగుతుంది, ఇంకా అన్నీ కలుగుతాయి. మొత్తము సంసారమే జరిగిపోతుంది. చూడండి ఎంత సూక్ష్మమైన పాయింటో చూడండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇంకా మీకు శోకమోహాలు ఉండకూడదంటే, జనన మరణాలు ఉండకూడదంటే మీరు మీ దృష్టి ఎలా ఉండాలి? మీ దృష్టి చెప్పండి. ఏకత్వం అనుపశ్యతః. ఒకసారి చెప్పండి, ఏకత్వం అనుపశ్యతః చెప్పండి. అంటే ఆ ఏకత్వ భావనను కలిగి ఉండాలి. ఏకత్వ భావన లేదా ఏకత్వ దృష్టి అంటే అర్థం ఏమిటి? నాకంటే వేరుగా ఏదీ లేదు, నేనే ఇన్ని ప్రాణులుగా వ్యాపించి నాకు నేనే కనిపిస్తున్నాను అనే భావన. ఈ భావనను, ఈ దృష్టిని ఎప్పుడూ పెట్టుకోండి. ఎందుకంటే ఈ దృష్టే మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ దృష్టే మిమ్మల్ని అన్ని బంధాల నుండి విడుదల చేస్తుంది. చివరికి జనన మరణ బంధాల నుండి కూడా విడుదల చేసే అపురూపమైన అమూల్యమైన దృష్టి ఏమిటయ్యా అంటే ఆత్మదృష్టి. అంటే నేనే ఉన్నాను, సర్వత్రా రకరకాల రూపాలలో నేనే వ్యాపించి ఉన్నాను అనేటటువంటి అఖండమైన దృష్టి. ఈ దృష్టిని మీరు ఎలా అయినా సరే ఎంత శ్రవణము చేసినా, మననము చేసినా, చివరికి ఎంత ధ్యానము చేసినా
ఈ దృష్టిని ఇంకా మీరు అలవర్చుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ దృష్టిని పొందడం కోసమే జీవుడు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ జీవుడికి ఏ దృష్టి ఉంది చెప్పండి? దేహ దృష్టి. చూడండి, శరీర దృష్టి ఉంది. అందుకనే ఈ శరీరాల మీద మోహాన్ని పెంచుకుంటున్నాడు, ఆ తర్వాత శోకాన్ని అనుభవిస్తున్నాడు, ఇలా పరిభ్రమిస్తున్నాడు, జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాడు. మరి ఇలా తిరిగే జీవుడికి ఉపశమనం ఎప్పుడు, పరమశాంతి ఎప్పుడు అంటే దేహ దృష్టిని వదిలి ఆత్మదృష్టిని పట్టుకున్నప్పుడు. ఆత్మదృష్టి అంటే ఇదే, సదా సర్వదా సర్వత్రా నేనే వ్యాపించి ఉన్నాను అనేటటువంటి దృష్టి. ఇది మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి. సరే, ఇప్పుడు 8వ మంత్రాన్ని చెబుతున్నాను. అందరూ ఇంకా శ్రద్ధగా బహు జాగ్రత్తగా వినాలి. చూడండి, ఒకసారి నేను చదువుతాను, మీ దగ్గర పుస్తకం ఉంటే చూడండి. 8వ మంత్రం. సపర్యగాత్ శుక్రః అకాయం ఔవ్రణం అస్నావిరగుం శుద్ధం అపాపవిద్ధం. నేను ఇక్కడ పదాన్ని విడదీసి చదువుతున్నాను కాబట్టి బాగా ఫాలో అవ్వండి. సపర్యగాత్ శుక్రః. పర్యగాత్, ఇక్కడ సా అంటే అర్థం ఏమిటి? ఆ పరమాత్మ లేదా ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం అనగానే దిక్కులు చూడకూడదు, నా అసలైన రూపమా అనుకోవాలి. కాబట్టి నా అసలైన రూపం ఎలాంటిదంట? పర్యగాత్. పర్యగాత్ అంటే అగాత్. పరి అంటే అంతటా, అగాత్ అంటే వ్యాపించి ఉండేది. రాసుకోండి, పర్యగాత్ అనే దానికి చెప్తున్నాను. పరి అంటే అంతటా, అగాత్ అంటే వ్యాపించి ఉండేది. తర్వాత శుక్రః. శుక్రః అంటే అర్థం స్వచ్ఛమైనది. వింటున్నారా? శుక్రః అంటే స్వచ్ఛమైనది. అంతేకాదు, ఇంకొక అర్థం ఏమిటంటే దీప్తి కలిగినది. ఇది కూడా రాసుకోండి. దీప్తి అంటే ఆత్మస్వరూపానికి లేదా నా అసలైన రూపానికి వ్యాప్తి మాత్రమే కాదు, దీప్తి కూడా ఉంది. ఇది పాయింట్. అంతటా వ్యాపించి ఉంది అని చెప్పడంలో వ్యాప్తి ఉంది. తర్వాత స్వచ్ఛంగా ఉంది అని చెప్పడంలో దీప్తి ఉంది. ఇక్కడ దీప్తి అంటే జ్ఞాన ప్రకాశం. అది కూడా రాసుకోండి. దీప్తి చాలా అద్భుతమైన పేరయ్యా. ఎవరికైనా ఉందా మీ బంధువులలో, స్నేహితులలో దీప్తి అనే పేరు? చెప్పండి. ఈ సందర్భంగా ఆ దీప్తికి, వారికి పరమ గురువుల ఆశీర్వాదం ప్రసరిస్తుంది. కాబట్టి చాలా అద్భుతమైన పేరు, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో మీ వంశంలోకి రాబోయే పిల్లలకు ఈ పేరు పెట్టుకోండి. దీప్తి. దీప్తి అంటే ప్రకాశం, వెలుగు. ఎలాంటి వెలుగు? ఇది జ్ఞానం అనే వెలుగు. అంటే ఇదంతా, ఈ లక్షణాలన్నీ దేనికి చెబుతుంది ఉపనిషత్తు? చెప్పండి, ఎవరి లక్షణాలు ఇవన్నీ? మన స్వరూపం. అది పాయింట్. ఇదంతా కూడా మీ స్వరూపం, మీ అసలైన రూపం తాలూకు లక్షణాలు ఇవి. అది ఈ విధంగా భావన చేయండి. అంతే తప్ప దయచేసి వేరుగా చూడకండి. ఈ లక్షణాలన్నీ ఎవరో పరమాత్మవి అని అనుకోకండి. ఏం చెప్తున్నా? శుక్రః అంటే జ్ఞానం అనే వెలుగు. అంటే సర్వత్రా వ్యాపించి ఉంది అని చెప్పడంలో సత్ అనే లక్షణం వచ్చింది. తర్వాత ఈ శుక్రః లేదా దీప్తి అని చెప్పడంలో చిత్ అనే లక్షణం వచ్చింది. అంటే మన అసలైన స్వరూపము, ఆత్మస్వరూపము ఏమిటయా? సచ్చిత్ స్వరూపము. సత్ చిత్తు కలిసిన ఏకస్వరూపమే మన అసలైన రూపము. సపర్యగాత్ శుక్రః. తర్వాత చూడండి, ఇంకా చెబుతున్నాడు. అకాయం అంట. కాయం అంటే అర్థం ఏమిటి చెప్పండి? శరీరం. అకాయం అంటే అశరీరం.
ఈ మాట చెప్పగానే కొందరికి భయం కలుగుతుంది. అదేమిటి గురువు గారు, నా అసలైన రూపానికి శరీరమే లేదా? అలా తలుచుకుంటేనే భయం వేస్తుంది. లేదు, ఏమీ భయపడకండి. వింటున్నారా? అలా మీరు భావన చేయాలండి. ఆత్మధ్యానం అంటే ఏదో పైపైన చేసేది కాదు. మీకు అసలు శరీరమే లేదని, మీరు అశరీరంగా వ్యాపించిపోతున్నారని అలా భావన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నాకు ఒక శరీరం ఉంది అనుకుంటూ ఉంటారో అప్పుడేమవుతుంది? మీరు వ్యాపిస్తారా, వ్యాపించలేరా? చెప్పండి, మీరే చెప్పండి. వ్యాపించలేరు. ఎందువల్ల? శరీరం, నాకు శరీరం ఉంది అనుకుంటున్నారు కాబట్టి ఆ శరీరంలోనే మీరు బందీ అయిపోతున్నారు. ఇప్పుడు అర్థమైందా? దేహ వ్యామోహం లేదా శరీర వ్యామోహము మిమ్మల్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో చూడండి. మీ శరీరం మీద వ్యామోహం ఉండడం వల్ల మీరు వ్యాపించలేకపోతున్నారు, లేదా అంతటా వ్యాపించిన మీ అసలైన రూపాన్ని మీరు పట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఏం చేయాలి? క్రమక్రమంగా ఈ సత్సంగాన్ని వింటూ, ఈ ఆత్మబోధను వింటూ శరీర వ్యామోహాన్ని మీరు తగ్గించుకుంటూ రావాలి. మీరు ఎంతెంతగా మీ శరీరం మీద వ్యామోహాన్ని తగ్గించుకుంటూ వస్తారో అంతంతగా మీరు వ్యాపిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీ శరీరం మీద వ్యామోహాన్ని పెంచుకుంటూ నేను వ్యాపించాలి లేదా నాకు ఆత్మానుభవం కలగాలి అంటే అది ఎన్నటికీ జరగదు. కాబట్టి మరో లక్షణం ఏమిటి? అకాయం. అంటే మన ఆత్మస్వరూపానికి ఎటువంటి శరీరం లేదు వాస్తవానికి. అయితే గురువు గారు మరి రకరకాల రూపాల్లో కనిపించేది కూడా అంటున్నారే అంటే మన ఆత్మస్వరూపం అనేది నిరాకారంగా ఉండగలదు, అలాగే సాకారంగా ఉండగలదు. అసలు నిరాకారం అంటేనే చెప్పాను ఒకసారి నిర్వచనం, గుర్తుందా? నిరాకారం అంటే ఏ ఆకారము లేకుండా ఉండడం మాత్రమే కాదు, ఏ ఆకారాన్నైనా పొందగలిగే శక్తి కలిగి ఉండడం. గుర్తుకొస్తుందా లేదా ఈ పాయింట్? చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిరాకారం అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఏ ఆకారం లేకుండా ఉండడం అనుకుంటారు. అది మాత్రమే కాదు, ఎటువంటి తన సంకల్పానుసారం తన ఇచ్ఛాశక్తి చేత ఏ ఆకారాన్నైనా పొందగలగడం. అది అంటే అంత గొప్ప శక్తి ఉంది మీకు. చూడండి, మీకు అంత గొప్ప శక్తి కలిగి కూడా శరీరం మీద వ్యామోహాన్ని పెంచుకోవడం వల్ల అది మర్చిపోయారు. ఏది? మీకు అంత గొప్ప శక్తి ఉందని. ఏ శక్తి? ఎంత గొప్ప శక్తి? ఏ ఆకారాన్నైనా పొందగలిగే శక్తి. అందుకనేనండి గొప్ప గొప్ప యోగులందరూ కూడా అతి సూక్ష్మంగా అయిపోతారు, చీమ కంటే చిన్నగా అయిపోతారు, కొండ కంటే పెద్దగా కూడా పెద్దగా అయిపోతారు. చూడండి, ఇవన్నీ కూడా శక్తులు అన్నమాట. అంటే వారిలోనే ఉంది ఆ శక్తి, ఇంతకాలము బయటికి రాలేదు. మరి ఎలా బయటకు వచ్చింది? ఆ యోగ సాధన ద్వారా. కాబట్టి మీకు కూడా ఎలా వస్తుంది ఆ శక్తి? ఆత్మ విచారణ వల్ల లేదా ఆత్మధ్యానం వల్ల మీకు కూడా ఆ శక్తి బయటికి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరు ఎప్పటికప్పుడు నేను నిరాకారులను అని భావన చేస్తూ ఉండాలి. నేను ఎటువంటి ఆకారం లేని నిరాకారమైన చైతన్య స్వరూపాన్ని అని మీరు భావన చేస్తూ ఉండండి. ఎంతెంతగా అలా భావన చేస్తుంటారో అప్పుడు మీకు దేహభ్రాంతి అనేది తొలగిపోతుంది, శరీర వ్యామోహం తొలగిపోతుంది. అప్పుడు మీరు ఆ శక్తిని అనుభవానికి తెచ్చుకోగలరు. తర్వాత అకాయం అంటే అశరీరం. తర్వాత అవ్రణం. వ్రణము అంటే ఇక్కడ గాయము లేదా దెబ్బ అని అర్థం, రాసుకోండి. వ్రణం అంటే గాయం, అవ్రణం అంటే ఎటువంటి గాయము లేనివాడు. కాయం మాత్రమే కాదు, గాయం కూడా లేదండి. కాయం లేకపోతే గాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. గాయం ఎప్పుడు వస్తుంది? కాయం ఉన్నప్పుడా, కాయం లేనప్పుడా? చెప్పండి. కాయం అంటే శరీరం అయ్యా. మీకు శరీరం లేనప్పుడు, మీకు శరీరం ఉన్నప్పుడు దెబ్బ తగులుతుందా? శరీరం లేనప్పుడు దెబ్బ తగులుతుందా? చెప్పండి. శరీరం ఉన్నప్పుడు.
కాబట్టి శరీరం ఉన్నప్పుడే దెబ్బలు. మీరు ఇక్కడ దెబ్బ అంటే ఏమనుకుంటున్నారు? మామూలుగా పై దెబ్బలు, ఫిజికల్ వూండ్ అనుకుంటున్నారు. ఇక్కడ గాయం అంటే అది మాత్రమే కాదు, ఫిజికల్ వూండ్ మాత్రమే కాదు, మీ జీవితంలో మీకు తగిలేవన్నీ దెబ్బలే. అందుకనే చూడండి, ఏమండి నా జీవితంలో నేను ఎన్నో దెబ్బలు తిన్నాను అంటుంటారు. అంటే దాని అర్థం ఏమిటి? రాళ్ళ దెబ్బలనా? ఏమిటి దాని అర్థం చెప్పండి? నా జీవితంలో నేను ఎన్నో దెబ్బలు తిన్నానంటే ఎన్నో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను, ఎన్నో దుఃఖాలను అనుభవించాను. అది కాబట్టి ఆ విధంగా ఇక్కడ గాయం అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ వూండ్, మొత్తం మీ జీవితంలో మీరు ఎదుర్కొనే మీ జీవితంలో మీరు అనుభవించిన కష్టాలన్నీ కూడా మీకు ప్రతి సందర్భంలో మీకు ఎదురయ్యే కష్టాలన్నీ కూడా తగిలే మీ మనస్సుకు మీ శరీరానికి తగిలే ఆ బాధలన్నీ కూడా అవి గాయాలే. కాబట్టి ఔవ్రణం అంటే ఇలాగా గాయాలు లేనటువంటి వాడు. చూడండి, ఇదంతా రాసుకుంటూ ఉండాలి, లేకపోతే మళ్ళీ మర్చిపోతారు. ఔవ్రణం అంటే ఏం చెప్పాను చెప్పండి? ఔవ్రణం అంటే గాయము లేనిది, గాయము లేనిది. తర్వాత అస్నావిరగం. ఇది స్నావం అంటే ఇక్కడ నాడి అని. అస్నా అంటే ఎటువంటి నాడులు, కండరాలు, ఎముకలు లేనటువంటిది. అస్నావిరగం అంటే నాడులు, కండరాలు మొదలైన అవయవాలు లేనటువంటిది. అది అస్నావిరగం అంటే రాసుకోండి. ఏది మన అసలైన రూపం. చూడండి ఎంత గొప్పదో. దానికి శరీరము లేదు, మన ఆత్మకు శరీరము లేదు, ఎటువంటి గాయము లేదు, ఎలాంటి అవయవము లేదు. తర్వాత ఏం చెప్తున్నాడు? తర్వాత శుద్ధం. అందుకే అది శుద్ధం. ఇటువంటి వికారాలు ఏవీ లేవు కాబట్టి అది శుద్ధం. అయితే ఇక్కడ శుద్ధం అంటే శంకరులు ఏమని చెప్తున్నారంటే స్వచ్ఛమని మాత్రమే కాదు, లేదా పవిత్రమని మాత్రమే కాదు, ద్వంద్వరహితం. ఇది కూడా రాసుకోండి అయ్యా. శుద్ధం అంటే ఇంకో అర్థం ఏమిటంటే ద్వంద్వరహితం. అందుకేనండి ఈ ద్వంద్వాలే అశుద్ధం, గుర్తుపెట్టుకోండి. అందుకనేనయ్యా మహానుభావుల దృష్టి అసలు. మామూలు వాళ్ళు చెబుతారు, పరమ గురువులు బోధిస్తారు. మామూలు వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాటికి పెద్దగా ప్రభావం ఉండదు. కానీ ఆదిశంకరుల వంటి పరమ గురువులు చెబితే తిరిగి ఉండదు. అందుకనే వారిది ఏమంటారు తెలుసా? వారు చెప్పేదాన్ని ప్రవచనం అనరు, అనుగ్రహ భాషణం అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే అలాంటి పరమ గురువులు మాట్లాడితే చాలు, అది అనుగ్రహం. అంటే శిష్యుడు ఉద్ధరింపబడతాడు. అంటే వారి యొక్క వాక్కులు అంత గొప్పగా శిష్యులను ప్రభావితం చేస్తాయి. చూడండి, చాలామంది శుద్ధం అనే పదానికి ఏమని చెప్తారయ్యా? అర్థం చెప్పండి. శుద్ధం అంటే పవిత్రమైనదనో లేకపోతే స్వచ్ఛమైనదనో ఈ విధంగా చెబుతారు. కానీ ఆదిశంకరులు ఏమని చెప్తున్నారంటే ద్వంద్వరహితం. మరి దీన్ని బట్టి అశుద్ధం ఏమిటి? ద్వంద్వహితం. ద్వంద్వం, ఈ ద్వంద్వ భావనే అశుద్ధం. ద్వంద్వ భావన అంటే ఏమిటి? సుఖము దుఃఖము. వింటున్నారా? అన్నీ సుఖము దుఃఖము, లాభము నష్టము, మానము అవమానము, రాత్రి పగలు. ఇలా చెప్పండి, మీకు కొన్ని తెలిసినవి చెప్పండి. ద్వంద్వాలు చెప్పండి. కామక్రోధాలు. నెక్స్ట్ ఇంకా చెప్పాను, అది చెప్పాను. చూడండి, ఇట్లా ఈ విధంగా ముఖ్యంగా మానము అవమానము, ఇది పెద్ద ద్వంద్వం అండి. పెద్ద వాళ్ళు ఇరుక్కునే ద్వంద్వం ఇది. ఆకలి దప్పులు కూడా దాంట్లోనే వస్తాయండి. ఆకలి దప్పులు కరెక్ట్ అండి, అద్భుతం, బాగా చెప్పారు. ఆకలి దప్పులు ఇంకా చాలండి. చూడండి, ఇవన్నీ కూడా ద్వంద్వాలు వస్తాయి, ద్వంద్వాల కిందకి వస్తాయి.
అంటే వీటికి అతీతంగా ఉండడం, ఈ ద్వంద్వాలకు లొంగిపోకుండా సమస్థితిలో ఉండడం, అది శుద్ధం అంట. బా, అది శుద్ధమైన స్థితి. ముఖ్యంగా ఏం చెప్తున్నాను, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏ ద్వంద్వానికి లొంగిపోతారు? మానము, అవమానం, అభిమానం. చూడండి, అంటే ఎవరినైనా పొగిడారనుకోండి బాగా పొంగిపోతూ ఉంటారు, అవమానిస్తే వెంటనే కోపడతారు, లేదా బాధపడుతుంటారు, కోపడుతుంటారు. ఇలా వీటికి లొంగిపోకూడదంట. ఎవరైనా మిమ్మల్ని పొగిడినా అవమానించినా ఒకే సమస్థితిలో ఉండగలగాలి. అది అప్పుడు మీరు ఆత్మస్థితిలో ఉన్నాడు, అప్పుడు మీరు పరిశుద్ధమైన స్థితిలో ఉన్నాడు. చూడండి, ఇది ఎవరి లక్షణము? ఈ ద్వంద్వరహిత స్థితి. ఇది దేని లక్షణము చెప్పండి? స్థితప్రజ్ఞుడు. ఇప్పుడు ఈ ఉపనిషత్తు దేని గురించి వర్ణిస్తుంది ఈ లక్షణాలను? మన స్వరూపం, నా అసలైన రూపం గురించి, నా అసలైన రూపం యొక్క లక్షణాలను చెబుతూ ఉంది. కాబట్టి నా అసలైన రూపం ఎంత గొప్పదో చూడండి. వింటున్నారా? కానీ చూడండి అయ్యా, అసలు మాయా ప్రభావం వల్ల ఎంత జరుగుతుందో, ఎంత పని జరిగిందో చూడండి. ఇక్కడ మీకు వెంటనే ఒక డౌట్ రావాలి. అయితే గురువు గారు, మన అసలైన రూపం అలాంటిదైతే నాకెందుకు అనుభవానికి రావడం లేదు? ఎందుకు రావడం లేదు? నేను అలా ఎందుకు ఉండలేకపోతున్నాను? ఒకసారి ఆలోచించండి, మీకు మీరే ఆలోచించుకోండి. వింటున్నారా? ఇలాగే నేను ఒకటి చెప్పాను పోయినసారి, గుర్తుందా? ఆలోచించండి అని చెప్పి. అసలు స్టార్టింగ్లోనే అడగాల్సింది మీరు సీరియస్గా తీసుకోవట్లేదయ్యా ఈ బోధను, జ్ఞాన బోధను. కొందరు మాత్రమే సీరియస్గా తీసుకుంటున్నారు. దయచేసి సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఉద్ధరించే జ్ఞానము, మీ అందరినీ కూడా ఉద్ధరింపజేసేది, మీ అందరికీ మోక్షాన్ని ప్రసాదించే జ్ఞానం మీదే. కాబట్టి నేను చెప్పే జ్ఞానాన్ని శ్రద్ధగా వినండి, దయచేసి ఆచరించండి, ప్రాక్టీసులో పెట్టండి. ఒకసారి ఈ క్లాస్ అవ్వగానే మీకు మీరే ప్రశ్న వేసుకోండి. అవును కదా, ఉపనిషత్తు నా అసలైన రూపం గురించి ఇంత గొప్పగా వర్ణించి చెప్పింది కదా, అయితే మరి ఏమిటి నాకు అసలు లేశమాత్రం కూడా అది చెప్పిన లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా నాలో లేకుండా పోతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏమై ఉంటుంది అని మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ప్రశ్న వేసుకున్న తర్వాత రేపటి క్లాస్లో చెప్పండి. వింటున్నారా? ఇవన్నీ కూడా నేను టకటకా చెప్పుకుంటూ పోతే మీరు టకటకా మర్చిపోతూ ఉంటారు. ఎక్కడున్నాం ఇప్పుడు? ఈ దేని గురించి చెప్తున్నా? అస్నావిరగం అంటే ఏం చెప్పాను? ఇటువంటి నాడులు, కండరాలు మొదలైన అవయవాలు లేనటువంటిది. తర్వాత శుద్ధం అంటే ఎలాంటి ద్వంద్వాలు లేనటువంటిది. తర్వాత ఇక్కడ వస్తుంది అపాప విద్ధం. అపాప విద్ధం అంటే పాపము లేనిది, లేదా పాపము చేత అంటబడనిది. ఇది పాయింట్. ఇది ఎంత గొప్ప పదం అంటే అంటబడదు. మీ అసలైన రూపం దేని చేత అంటబడదు. అయితే అది అంతటా వ్యాపించి ఉంటుంది. చూడండి, అంతటా వ్యాపించి ఉంటుంది, అన్ని రూపాలలో వ్యాపించి ఉంటుంది, కానీ దేనికి అంటుకోదు, దేని చేత అంటబడదు. బాబా బాబా, ఇది ఒక్కటి చాలయ్యా. ఈ ఒక్క విషయాన్ని మీరు ఎంతగా భావన చేస్తుంటే అంత ధన్యులు మీరు. ఇది ఇంకా అర్థమయ్యేలా చెప్పమంటారా? మీ అందరికీ అన్వయించు. ఇక్కడ గొప్పతనం ఎక్కడుందంటే ఈ చెప్పే పాయింట్ను మీరు అన్వయించుకోవాలి, మీకు మీరు అన్వయించుకోవాలి. అక్కడ ఉంది గొప్పతనం. అలా కాకుండా ఊరికే చెప్పుకుంటూ ఎంత బ్రహ్మాండంగా చెప్పినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక లక్షణం చెప్తున్నానా, అది వినిన వెంటనే మీకు మీరు అన్వయించుకోవాలి. ఇప్పుడు చెప్పాను, ఆత్మ అనేది అంతటా వ్యాపించి ఉంటుంది, అన్ని రూపాల్లో వ్యాపించి ఉంటుంది, కానీ దేనికి అంటదు, దేని చేత అంటబడదు అని చెప్పినప్పుడు వెంటనే మీరు ఎలా భావన చేయాలి? మీరు అంతటా వ్యాపించినట్లు. ఇప్పుడు మీరు అంతెందుకయ్యా, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా, ఇంటి బయట ఉన్నారా? చెప్పండి, చెప్పండి. ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు,
మీ వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. చూడండి, ఈ పాయింట్ బాగా వినండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, మీ వాళ్ళ మధ్యలో ఉన్నారు. అయినా కూడా మీరు అంటబడకూడదు. మీ వాళ్లకు అంటుకుపోకూడదు, మీ వాళ్ళ చేత మీరు అంటబడకుండా ఉండాలి. అటువంటి స్థితిలో ఉండాలి మీరు. బా, ఇది అస్సలైన సాధన అంటే. దీన్ని బట్టి ఏం తెలిసింది చెప్పండి ఎవరైనా. మీ వాళ్ళ చేత మీరు అంటబడకుండా ఉండాలి అంటే అర్థం ఏమిటి? మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకునే మహానుభావురాలా అంటరాని వాళ్ళ మా గురువు గారు. అది కాదు, వెంటనే ఏమిటి గురువు గారు మమ్మల్ని అంటరాని వాళ్ళని చేస్తున్నారా? అట్లా కాదు. మీరు మీ వాళ్ళని అంటుకోకూడదు, అంటబడకుండా ఉండాలంటే అసలు అట్లా అర్థం చేసుకోకండి. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు చెప్పండి. అలా ఉండాలి. ఇది ఏదో బాగుంది. పొరపాటున మా గురువు గారు క్లాస్లో ఏం చెప్తున్నారంటే, అంటువ్యాధిని మా గురువు గారు అంటువ్యాధిని సోకిస్తున్నారు మాకందరికీ అని చెప్పారు మీరు. అది కాదు. ఇప్పుడు మీరు ఉన్న చోటనే ఉండండి. వింటున్నారా? ఉన్న చోటనే ఉండండి. మీ వాళ్లకు అంటుపడకుండా ఉండండి. అంటే వాళ్ళు అనే మాటలకు మీరు అంటుపడకూడదు. వింటున్నారా? వాళ్ళు అనే మాటలకు మీరు అంటుపడకూడదు. ఇది అసలైన పాయింట్. ఉంటారా? మరి ట్రై చేయండి. ఇదే అసలైన సాధన. ఇప్పుడు క్లాస్ అయిపోతుంది, వెంటనే ఇంకా మీరు మాట్లాడుకుంటారు. అలా వాళ్ళు మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలకు మీరు అంటుపడకూడదు. అంటే వాళ్ళ మాటలను మీరు మనసు లోపలికి తీసుకోకూడదు. మనసు లోపలికి తీసుకొని బాధపడుతూ ఉండకూడదు. ఇది అంటుపడడం అంటే. చూడండి, అంటుపడడం అంటే ఇప్పుడు చెప్పండి. మాటలను మనసులోకి తీసుకొని సుఖపడడమో బాధపడుతూ ఉండడం, ఇది అంటుపడడం. చెప్పండి, అంటుపడతారా? ఇక మీదట అంటుపడరా? చెప్పండి. మాటలు వినాలి. ఇక్కడ పాయింట్ చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడుతుంటే వినాలి, అసలు వినకుండా ఉండకూడదు. అంటే ఆ మాటలను వింటున్నారా? ఆ మాటలను మీరు మీ చెవిలోకి తీసుకోండి, కానీ మనసులోకి తీసుకోకండి. ఒకవేళ మనసులోకి తీసుకున్నా కూడా కృంగిపోకండి. ఇది ఈ పాయింట్ రాసుకోండి. ఏం చెప్తున్నాను? మీ ఇంట్లో వాళ్ళ మాటలను మీరు మీ చెవిలోకి తీసుకోండి, అంటే వినండి. తర్వాత మనసులోకి తీసుకోండి. కానీ ఏమిటి కండిషన్ ఏమిటి చెప్పండి? కండిషన్ ఏమిటి ఇక్కడ? అది కండిషన్. మీ వాళ్ళ మాటలను మీరు మీ చెవిలోకి తీసుకోండి, మనసులోకి తీసుకోండి, కానీ కుంగిపోకండి. మరి ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉన్నారో అటువంటి ఆ సమస్థితిలోనే ఉండాలి. వా, ఇదయ్యా అసలైన సాధన. అసలు ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నాను చూడండి. కానీ ఇదంత సులభం కాదు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మీరు సాక్షి స్థితిలో ఉన్నప్పుడు. అందుకనే పోయిన శనివారం ఏమని మెసేజ్ పెట్టాను నేను చెప్పండి. మీరు నిధిధ్యాసన చేయండి, ఆ సాక్షి స్థితిలో సావధానంగా ఉండండి. అది చేశారా లేదా? ఇంతకు కనీసం ఒకరిద్దరైనా చేశారా లేదా చెప్పండి? శనివారం రోజున అదే మీరు సాక్షి స్థితిలో ఎంత సావధానంగా ఉండగలరో. సావధానంగా ఉండడం అంటే అటెన్షన్గా ఉండడం. ఇంకా మీరు కంప్లీట్గా నేను సాక్షిని అంటే ఆ క్షణం మీలో ఎటువంటి కర్తృత్వ భావన రాకూడదు. నేనే చేసేవాడిని, నేనే ఇంటి పెద్దను కదా. ఇదే కర్తృత్వ భావన అంటే. ఆ భావన ఒక్కటే కాదు. ఇంటికి నేనే పెద్ద కదా, అందరికంటే నేనే పెద్ద కదా, ఇలాంటి భావనలు కూడా రాకూడదు. ఎందుకంటే ఇది కూడా కర్తృత్వం కిందకి వస్తుంది. నేను పెద్ద, నేను చేసేవాడిని, ఇదంతా కూడా అహంకారం కిందకి వస్తుంది. కాబట్టి ఇలాంటి అహంకారము మీ మనస్సులో వస్తే చాలు, ఇంకా మీరు సాక్షి స్థితిలో ఉండలేరు. కాబట్టి సాక్షి స్థితిలో ఉండడం అంటే అర్థం ఏమిటి? ఇంకా మీ మనస్సులో ఇటువంటి భావనలు ఏమీ రావకూడదు. ఐఆమ్ సుపీరియర్ అని, లేదా ఐఆమ్ ఇన్ఫీరియర్ అని, నేను పెద్ద అని, నేను చిన్న అని, ఇలాంటి అసలు
అసలు ఈ శరీర భావనే అసలు రాకూడదు మీకు. మీరు కేవలం నేను సాక్షిని లేదా నేను అహం స్ఫురణను, ఇది ఐ ఆమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అనుకుంటూ సాక్షి స్థితిలో ఉండండి. అంటే సావధానంగా ఉండండి. మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఐ ఆమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అనుకుంటూ మీరు అటెన్షన్లో ఉండండి. అంతే. ఇది రాసుకోండి అయ్యా, చాలా అద్భుతం. సాక్షి స్థితిలో ఉండడం అంటే నేను అహం స్ఫురణను, నేను శరీరాన్ని కాదు, నేను కేవలం అహం స్ఫురణను అనుకుంటూ సావధానంగా ఉండడం. ఇంగ్లీష్లో చెప్పంటారా? ఐ ఆమ్ ఓన్లీ ప్యూర్ కాన్షియస్నెస్ అనుకుంటూ అటెన్షన్లో ఉండడం, అంతే. ఇంకా మీరు నేను శరీరాన్ని, నేను బాడీని, నేను మనస్సును ఇంకా ఇట్లా ఏమనుకోకూడదు. మీరు ఏమనుకుంటూ ఉండాలి చెప్పండి? ఏమనుకుంటూ ఉండాలి? ఐ ఆమ్ ఓన్లీ ప్యూర్ కాన్షియస్నెస్, కేవలం అహం స్ఫురణను అనుకుంటూ ఎలా ఉండాలి? ఈ పాయింట్ మర్చిపోకూడదు. ఎలా ఉండాలి? ఐ ఆమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అనుకుంటూ చెప్పండి. బా ఏమిటయ్యా, అటెన్షన్ లో ఉండాలి. ఎరుగుతూ ఉండాలి. పడకుండా ఉండాలి. అటెన్షన్ తో ఉండాలి. అటెన్షన్ అంటే అర్థం ఏమిటి తెలుసా? ఇంకా ఇంత ప్రతి పదాన్ని నేను వివరించాల్సి వస్తుంది. ఈ రోజు చెప్తున్నా చూడండి. అటెన్షన్ అనే పదానికి ఏంటంటే బీయింగ్ అటెంటివ్ టు ఎవ్రీథింగ్. బా అందుకనేనయ్యా ముందు పదజ్ఞానం ఉండాలి. అటెన్షన్ లో ఉండు. అటెన్షన్ లో అర్థం ఏమిటి? యూ షుడ్ బి అటెంటివ్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? నాకు అర్థం అది దొరకట్లేదు. ఒకసారి చూసి చెప్పండి. సావధానం. ఓకే, ఇంకేమైనా చూడండి, గూగుల్లో పదం దొరుకుతుందేమో. అటెంటివ్గా అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇంట్లో రెడీగా ఉండటం ఏంటండి? రెడీగా ఉండటం. అదే మొత్తానికి ఒక విధంగా చూడండి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడుతుంటే మీరు చాలా చాలా అటెంటివ్గా ఉండాలి. అది సాక్షి స్థితిలో ఉండడం అంటే అది. అంటే మీ ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా మీ ఫోకస్ అంతా వారి మాటల మీదే పెట్టాలి. బా అదయ్యా, అది సాక్షి స్థితి అంటే. చూడండి ఎంత, దీన్ని బట్టి అర్థమవుతుందా? దీన్ని బట్టి మీరు చేసే పొరపాటు అర్థమవుతుందా? ఏం చేస్తుంటారు పొరపాటు చెప్పండి? మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్తుంటే వెంటనే మీరు మధ్యలో మీ టాపిక్ అందుకుంటారు. వాళ్ళు వింటారా మీరు చెప్పేది? కాబట్టి వాళ్ళు మధ్యలో ఏదో టాపిక్ అందుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల వాళ్ళు చెప్పే విషయము మీకు సగం అర్థమవుతుంది, మీరు చెప్పే విషయం వాళ్ళకు సగం అర్థమవుతుంది. చివరికి రిజల్ట్ ఏమవుతుంది చెప్పండి? రిజల్ట్ ఏమవుతుంది చివరికి? కన్ఫ్యూషన్. చూడండి, అది రిజల్ట్. అవుట్పుట్ సరిగా ఉండదు. అంటే కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగదు. చూడండి అయ్యా ఎంత డెప్త్ పోతుందో చూడండి. ఈ ఒక్క పాయింట్ ఎక్కడి నుంచి, ఏ పాయింట్ దగ్గర నుంచి ఇంత లోతుకు వచ్చాం మనం? సాక్షి స్థితి. చూడండి ఎప్పటికప్పుడు చూడండి. నేను సాక్షి స్థితిని నేను ఇంత డీప్గా చెప్తున్నప్పుడల్లా మీకు కొత్త కొత్త పాయింట్స్ తెలుస్తున్నాయి లేదు? చెప్పండి, చెప్పండి మీరే. తెలుస్తున్నాయి గురుగారు. చూడండి అందుకనేనయ్యా ఇది మీరు ఫస్ట్, అందుకనే మీరు చెయ్యండి. మీరు ఒక్కసారి మీరు ప్రాక్టీస్లో పెట్టండి. అది మీరు అసలు ఆ సాక్షి స్థితిలో ఉండండి అయ్యా బాబు. మీరు ఉంటే మీకే తెలుస్తుంది. ఇది నేను చెప్పనవసరం లేదు. నాకు అసలు నేను ఇంత లోతుగా ఎలా వెళుతున్నానంటే అసలు నాకు చెప్పాలంటే ఒక విధంగా తపన అన్నమాట. నేనే కాదు, ఆ సాక్షి స్థితిని నా వాళ్ళు కూడా అనుభవించాలి అనే తపనే నన్ను ఇంత లోతుకు వెళ్ళేటట్లు చేస్తుంది. అందుకనేనండి గురువుకు తపన అనేది ఉండాలి. అది లేకపోతే ఆయన కేవలం పైపైన చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు, శిష్యులకు సగం సగం అర్థమవుతుంది. కాబట్టి నేను తప్పిస్తున్నాను. ఎందుకోసం తప్పిస్తున్నాను చెప్పండి? నేను ఒక్కనే కాదు, మీరందరూ కూడా ఉద్ధరింపబడాలి అని నేను తప్పిస్తున్నాను. కాబట్టి కనీసం నా తపనకైనా మీరు విలువ ఇస్తారా లేదా చెప్పండి? ఇస్తారా విలువను నా తపనకు? అలా కాదు, ఇలా కూడా చెప్పరు.
కనీసం అయ్యో గురువు గారు ఇంత తప్పిస్తున్నారే, అందుకోసమైనా మేము సాధన చేద్దాం, ఆ సాక్షి స్థితిలో ఉందాం అని అనుకుంటారా లేదా చెప్పండి? అనుకుంటాం. అనుకుంటాం గురువు గారు. తప్పకుండా ఇంకా వితౌట్ ఎనీ చాయిస్ అనుకోవాలి మీరు. నేనేం చెప్తున్నాను చెప్పండి? ప్రతిరోజు గంటలు గంటలు సాధన చేయమని చెప్తున్నానా? ఒక్క 5 నిమిషాలు చేయండి, 5 minutesతో మొదలు పెట్టండి. అంటే 5 నిమిషాలు చేయండి, 5 నిమిషాలు సాధన చేయండి అంటే ఏం చేస్తారు? ఇక్కడ కూడా చాలా మంది పప్పులో కాలేస్తారు. 5 నిమిషాలు సాధన చేయండి అనగానే ఏం చేస్తారు తెలుసా? వెళ్ళిపోతారు, ఒక రూమ్లోకి వెళ్ళిపోతారు, కళ్ళు మూసుకొని కూర్చుంటారు. అదిగా ఏమని చెప్పింది. నేను చెప్పింది అర్థమైతే కరెక్ట్ చెప్పండి అయ్యా. ఇప్పుడు 5 నిమిషాలు సాధన చేయండి అంటే ఏం చేస్తారు చెప్పండి? కరెక్ట్గా ఎవరైతే చెప్తారో వాళ్ళు ఇంకా సాక్షి స్థితిలో ఇంకా పండిపోయినట్లే. ఇంకా చెప్పండి, 5 నిమిషాలు సాధన చేయండి. ఇంకా చెప్పండి, చెప్పండి. 5 నిమిషాలు సాధన చేయండి అయ్యా అంటే అర్థం ఏంటి? ఏం చేయాలి మీరు? గమనిస్తూ ఉండాలి. అది అంటే ప్రతిదా అంటే మీరు ఇంకా అటెంటివ్ గా ఉండాలన్నమాట, ఫుల్ అటెన్షన్ తో ఉండాలి. అది అంటే మీ ఇంట్లో వాళ్ళు మీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇంకా మీ మనస్సులో ఏ ఆలోచనలు రాకుండా ఆ మాటలనే అటెన్షన్తో గమనిస్తూ ఉండాలి. ఎంత అటెన్షన్తో గమనించాలంటే, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు మీ ఇంటికి వస్తే ఇంకా మిమ్మల్ని మీరు మర్చిపోయి వాళ్ళనే ఎలా చూస్తుంటారో, వాళ్ళు మాట్లాడే మాటల్ని ఎలా అయితే వింటుంటారో అంతగా మీ ఇంట్లో వాళ్ళ మాటలను వినండి. అది అటెంటివ్గా ఉండడం అంటే. అలాగే మీరు దేన్నైనా చూసేటప్పుడు, వింటున్నారా? మీ ఇంట్లో ఉండే ఏదైనా ఒక వస్తువును చూసేటప్పుడు, ఒక వ్యక్తిని చూసేటప్పుడు అంతే అటెంటివ్గా చూడండి. అంటే ఇలా మాటలను వినేటప్పుడు, దృశ్యాలను చూసేటప్పుడు, రుచిని అనుభవించేటప్పుడు, వేటినైనా తాకేటప్పుడు, నడిచేటప్పుడు, అన్నం తినేటప్పుడు ఇదే అటెన్షన్ ఉండాలి. చూడండి, ఇది సాక్షి స్థితి లేదా సమాధి స్థితి అంటే ఇది. ఏం చెప్పాను? ఈ అటెంటివ్, ఈ సాక్షి స్థితి ఎప్పుడెప్పుడు ఉండాలి? ఈ అటెన్షన్ మీలో ఎప్పుడెప్పుడు ఉండాలి చెప్పండి? ఎప్పుడెప్పుడు ఉండాలి మీలో? ఇప్పుడు ఈ క్లాస్ అయిపోతుంది, క్లాస్ అయిపోతూనే ఇంట్లో నుంచి పిలుపు వస్తుంది, ఏమండి అనో, లేకపోతే ఏమోయ్, లేకపోతే నాన్న, తాతయ్య అని పిలుపు వస్తుంది, ఇంకా మాటలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు మీరు? వెంటనే ఇంకా చిరాకు పడొద్దు. వెంటనే చిరాకు పడ్డమో ఏదో ఒకటి ముందు పైకి వస్తుంది. మీరేం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మాటల్ని ఎట్లా వింటారు మీరు? అది ఫుల్ అటెన్షన్ అంటే ఇంకా మీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ మాటల్ని ఫుల్ అటెన్షన్తో వినండి. మీకు చెప్పాను, ఇది మీకు ఫుల్ అటెన్షన్ కుదరాలన్నా కూడా చెప్పాను. ఏం చేస్తారు మీరు? కావాలంటే కొద్దిసేపు కళ్ళు మూసుకోండి. మీరు వాళ్ళు మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే మీ అటెన్షన్ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకొని వింటూ ఉండండి. వాళ్ళు అడుగుతారు, ఏమిటి కళ్ళు మూసుకున్నావంటే, పర్వాలేదు చెప్పు, పర్వాలేదులే చెప్పు అనండి. ఇప్పుడు నన్ను చూస్తున్నారా? మీరు చూస్తున్నారా, చూడట్లేదా నన్ను? చెప్పండి. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను చెప్పండి? కళ్ళు తెరిచి మాట్లాడుతున్నానా, మూసి మాట్లాడుతున్నానా చెప్పండి? కళ్ళు మూసుకునే గురుగారు. అది వింటున్నారా? ఇది ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు క్లాస్ అవ్వగానే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవడం అంటే అర్థం ఏమిటి? ఇంకా మీరు కంప్లీట్ అటెన్షన్లో ఉన్నారు అనే దాని అర్థం. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నానంటే నా మనసులో ఏ ఇతర ఆలోచనలు లేకుండా నేను చెప్పే విషయమే నా మనసులో ఉంది. అది అటెన్షన్ అంటే. కాబట్టి మీరేం చేస్తారు? క్లాస్ అవ్వగానే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని అటెన్షన్లోకి రండి. అటెంటిటివ్గా ఉండండి, ప్రజెంట్లో ఉండండి. అలా ఉండి కళ్ళు మూసుకొని మాటలు వినండి. మీరేం కళ్ళు తెరవద్దు. అదేమిటి గురువు గారు, మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, చూచారా? అనుకోవడం ఏంటయ్యా? అవన్నీ మీరు ఫస్ట్. ఇప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్? మీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేది ఇంపార్టెంటా? సాక్షి స్థితిలో కొద్దిసేపైనా ఉండడం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్ చెప్పండి మీకు? చెప్పండి. సాక్షి స్థితిలో ఉండడమే ఇంపార్టెంట్. అదండి సాక్షి స్థితి ఎంత గొప్పదంటే మాటల్లో చెప్పలేం.
మీరు సాక్షి స్థితిలో ఉన్నారంటే మొత్తం మీ మీద మీకు కంట్రోల్ వస్తుంది. మీ ఆలోచనల మీద, మాటల మీద, చేష్టల మీద. ఎప్పుడైతే ఇట్లా మీ మీద మీకు కంట్రోల్ వస్తుందో, మీ మీద మీకు కమాండ్ వస్తుందో, అప్పుడు యూ క్యాన్ కమాండ్ ఎవ్రీవన్. ఒక్కసారి మీ మీద మీకు నిగ్రహం అనేది వస్తే ఇంకా మీరు ఎవరినైనా నిగ్రహించవచ్చు. మీరు జిడ్డు కృష్ణమూర్తి గారి స్పీచెస్ విన్నారా? మీరు వింటుంటారా? చెప్పండి. జిడ్డు కృష్ణమూర్తి గారివి చెప్పండి, వింటుంటారా లేదా? హలో, లేదు గురుగారు. వినలేదు గురూజీ. ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు వినండి. ఆయన ఏదైనా ఒక కాన్వర్జేషన్, ఒక స్పీచ్ చెప్పేటప్పుడు స్టార్టింగ్ నార్మల్గా చెప్తుంటాడు. ఇలా చెబుతూ 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 కళ్ళు మూసుకుంటాడు. అంటే చూడండి, ఆయన ఆ అటెన్షన్లోకి వెళ్ళిపోతున్నాడు. కళ్ళు మూసేసుకుంటాడు. ఇంకా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇప్పుడు ఏం చేస్తారు, మీకు స్టార్టింగ్ స్టేజ్, బిగినింగ్ స్టేజ్లో మీరు సాక్షి స్థితిలో బాగా ఉండాలంటే, మీరు సాక్షి స్థితిలో ఉండి అన్నింటినీ బాగా గమనించాలంటే బిగినింగ్ స్టేజ్లో ఎలా ఉంటారు? ఇప్పుడు క్లాస్ అవ్వగానే ఎలా ఉంటారు చెప్పండి మీరు? కళ్ళు మూసుకొని మాటలు గమనించి కళ్ళు మూసుకొని కూర్చోండి. కొద్దిసేపు క్లాస్ అవ్వగానే కళ్ళు మూసుకొని అలా ఉండండి. ఎవరినైనా పిలవాల్సి వస్తే కళ్ళు మూసుకొని పిలవండి. ఇప్పుడు క్లాస్ అవుతూనే పిలుస్తారు కదా, మీరు కళ్ళు మూసుకొని పిలవండి. అప్పుడు వాళ్ళు మీతో మాట్లాడుతుంటారు, కళ్ళు మూసుకొని మాట్లాడండి. ఏమిటి అలా ఉన్నావు అంటే ఏం చెప్తారు? ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు చెప్పండి మీరు? అదే అది కూడా చెప్పాను కదా, అటెన్షన్ లో ఉన్నామని. అట్లా ఏం చెప్పకండి, ఏం పర్వాలేదు, మీరు చెప్పండి మేము వింటాము. మీరు చెప్పండి మేము వింటాం, మేము పర్వాలేదు, ఒక 5 minutes నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, మీరు మాట్లాడండి పర్వాలేదని చెప్పండి. వింటున్నారా? లేకపోతే ఏమవుతుంది తెలుసా, ఇక్కడ మీకు వెంటనే సాక్షి స్థితి చెదిరిపోయే అవకాశం ఉంది. చెప్పండి ఎందువల్ల? వెంటనే వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేయడమో, లేకపోతే మీకు కోపం వచ్చేలా మాట్లాడడమో ఏదో ఒకటి చేస్తారు. అవునా కాదా? చెప్పండి. డెఫినెట్ గా గురుగారు. అవును. అది అప్పుడు కూడా అప్పుడు చూసారా, అప్పుడు వెంటనే మీరు కళ్ళు చెదిరిపోయి కళ్ళు తెరిచి మళ్ళీ మామూలుగా మాట్లాడడమో చేస్తారు. అట్లా చేయకండి. ఫుల్ అటెన్షన్తో ఉండండి. వాళ్ళు కళ్ళు మూసుకొని ఫుల్ అటెన్షన్లో ఉండండి. వాళ్ళ ఆ మాయకు చిక్కకండి. ఈ అర్థమైందా? మాయకు చిక్కడం అంటే అర్థం ఏమిటి? నేను సాక్షిని అని మర్చిపోయి నేను అహంకారిని అనుకోవడం, లేదా నేను సాక్షిని అని మర్చిపోవడం. చూడండి, నేను సాక్షిని అని మర్చిపోవడమే మాయలో పడడం. ఇప్పుడు మీరుండే ఈ సాక్షి స్థితి ఎంత గొప్పది తెలుసా? ఇప్పుడు నేను చెప్పే పాయింట్ బాగా వినండి. నా మాటలు బాగా వినిపిస్తున్నాయి అందరికీ? చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరుండే ఈ సాక్షి స్థితి ఎంత గొప్పదంటే మాయ కూడా ఏమీ చేయలేదు. మొత్తము ఈ అండపిండ బ్రహ్మాండాన్నే ఆడించే అంత పెద్ద మాయ కూడా ఇప్పుడు ఈ క్షణం మిమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది. ఏమీ చేయలేదు. ఎంతసేపు? ఎంతవరకు చెప్పండి? ఎంతవరకు ఏమీ చేయలేదు? సాక్షి స్థితిలో ఉన్నంత వరకు. అంటే మీరు అటెంటివ్గా ఉన్నంత వరకు, నేను సాక్షిని అనుకుంటూ మీరు అటెన్షన్తో ఉన్నంత వరకు ఆ మాయ ఏమీ చేయలేదు. అది చేతులు కట్టుకుని పక్కన అట్లా నిలబడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఆ సాక్షి స్థితి నుండి జారి పడిపోతారో అయిపోయింది. వెంటనే అది వచ్చేసి కమ్మేస్తుంది. కాబట్టి మరి ఈ అన్ని బంధాల నుండి, ఈ సంసార బంధాల నుండి, ఈ జనన మరణ బంధాల నుండి ఎట్లా విడుదల పొందాలి? లేదా ఆ పరమాత్మను ఎలా చేరుకోవాలి? లేదా మీ ఆత్మస్వరూపాన్ని ఎలా చేరుకోవాలి అంటే ఇదొక్కటే మార్గం. ఈ సాక్షి స్థితిలో ఉంటూ ఇలా సాధన చేస్తూ ఉండడం ఇదొక్కటే మార్గం. చాలా అతి సూక్ష్మమైన మార్గం. ఇంకా ఇంతకంటే ఈ సాక్షి స్థితిని నేను వర్ణించలేను. సాక్షి స్థితి గొప్పతనం చెప్పలేను. చెప్పండి, ఇప్పటికైనా ఉంటారు కదా తప్పకుండా సాక్షి స్థితిలో? తర్వాత కాబట్టి చూడండి,
శుద్ధం అపాప విద్ధం. ఇది ఈ పాయింట్కి ఎందుకు వచ్చాము, ఇంత లోతుకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దేని చేత అంటబడకుండా ఉండేది మన అసలైన రూపం అని చెప్పడం కోసం. అంటే మీరు దేని చేత అంటబడకుండా ఉండాలంటే ఎలాంటి స్థితిలో ఉండాలయ్యా చెప్పండి? ఈశ్వరా, సాక్షి స్థితిలో ఉండాలి. సాక్షి స్థితిలో ఉండాలి. అంటే మీరు సాక్షి స్థితిలో ఉన్నారంటే ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారయ్యా. అప్పుడు మీరు దేని చేత అంటబడరయ్యా? మానవు చేత అంటబడరు. ఎవరైనా మిమ్మల్ని పొగిడినా అంటబడరు, ఆ పొగడ్తకు అంటబడరు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అవమానించినా దానికి అంటబడరు. అంటే అవేవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. తర్వాత మీకు మీ మనస్సులో ఏదైనా సుఖం లాంటి ఎమోషన్ వచ్చినా దాని చేత అంటబడరు. మీ మనస్సులో కలిగే ఎమోషన్లకు అంటబడరు. మీకు బయట వ్యక్తులు అనే మాటలకు అంటబడరు. బయట వ్యక్తులు చేసే చేష్టలకు అంటబడరు. చివరికి ఇంత గొప్ప స్థితిలో ఉంటే చివరికి మీరు మరణానికి కూడా అంటబడరయ్యా. మీరు ఇదే స్థితిలో ఉంటే చివరి మృత్యువు కూడా మీరు అంటబడకుండా ఏమవుతారు? ఇంకా మీ శాశ్వతమైన స్వరూపంలో ఐక్యమైపోతారు, మృత్యుంజయులు అయిపోతారు. నిజంగా అసలు నాకైతే ఈశావాస్య ఉపనిషత్తులో నన్ను ఈశ్వరుడు ఎంతగా అనుగ్రహించాడు, పరమ గురువులు ఎంతగా అనుగ్రహించాలనిపిస్తుంది. మీ విషయం పక్కన పెట్టండి, ఇది నాకు పెద్ద అనుభవం. అసలు ఇది చెప్పండి, దేని చేత ఇకనైనా దేని చేత అంటబడకుండా ఉంటారా, అంటుపడుతుంటారా? అంటుపడకుండా ఉంటాం స్వామి. ఇంకా ఉందండి మంత్రం, ఇంకా చెప్పాల్సింది. కానీ ఇప్పుడు చెప్పిన ఈ సాక్షి స్థితిలో ఉండండి. ఈ క్లాస్ అయిపోతుంది. అయిపోయిన మీరు కళ్ళు మూసుకొని సాగి ప్రవర్తించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. పరబ్రహ్మ నమో శ్రీ మాత్రే నమః.